ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కాబట్టి దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా యువత అందరికీ, ఇక చాలు మనకొద్దు ఈ ఆత్మహత్యలు అని చెప్తా ఉన్నా. ఓకే, శరత్ గారు. సార్ ఇంతకుముందు మీరు ఏదో అప్పీల్ ఒక నిమిషం సమయం ఉన్నది ఇవ్వలేకపోయినప్పుడు. భరత్ గారు, ఒక రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ప్యానెల్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, మేధావులు, విషయం మీద పర్ఫెక్ట్ అవగాహన ఉన్నవాళ్ళు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ ఏ ఛానల్ చేయనటువంటి పని జీటీవీ ద్వారా ఒక మంచి చర్చా కార్యక్రమాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు చర్చలో వచ్చే ప్యానెల్లో వచ్చే వాళ్ళు ఏం మాట్లాడతారనేది యాంకర్ డిసైడ్ చేయలేడు. అయితే చర్చకు వచ్చేవాళ్ళు విజ్ఞత గల ఒక చర్చలో, సమాజంలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద చర్చ వస్తున్నప్పుడు వాళ్ళు కొంతమంది బాధ్యతారహితంగా మాట్లాడతారు. ఇప్పుడు మాధవరెడ్డి గారు మాట్లాడిన మాటలను మనం ఎండార్స్ చేయలేము, కానీ మాధవరెడ్డి ఏం చెప్తాడో మొత్తంగా కక్కనియాలి. కక్కనిస్తే మాధవరెడ్డి ఏంటిది అనే సంగతి సమాజానికి అర్థమవుతుంది. లెట్ పీపుల్ డిసైడ్, అది నా రిక్వెస్ట్. రెండోది ఏంటంటే, చర్చా కార్యక్రమం యొక్క క్వాలిటీ దెబ్బతినేలాగా వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం ఇతర ఛానళ్లలో నేను చూసినాను. అట్లా జరిగితే ఏమైందంటే చాలా ఎంబరాసింగ్ గా ఉంటుంది. రేపు ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కషన్ పెట్టారు. ఇవాళ కొంత ఔదార్యంతో ఈ ఛానల్లో బీసీలకు సంబంధించిన వ్యవహారాలు కానీ, తర్వాత నాకు బాధ వేస్తుంది ఏంటంటే, నిన్న చనిపోతే కనీసం పెద్ద ఏ ఛానల్ చర్చ తీసుకోలేదు, ఏ పేపర్ పెట్టలేదు. ఇవాళ కూడా అసలు కనీసం డిస్కషన్ టాపిక్ లేదు, ఆ వార్త కూడా క్యారీ చేయట్లేదు. సో సరే అంటే ఇప్పుడు నేనంటే నా ఛానల్ గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది, మిగతా ఛానల్ ను తక్కువ చేసినట్టు ఉంటుంది. ఎవరి విజ్డమ్ వాళ్ళకి వదిలేద్దాం. మిగతా ఛానల్ తక్కువ చేయాలని కాదు, వాళ్ళ ప్రయారిటీస్ ఉండొచ్చు. బట్ ఇది ప్రయారిటీ ఇవ్వాల్సిన ఇష్యూ నాకు అనిపించింది. ఇది ప్రయారిటీ ఇవ్వాల్సిన ఇష్యూ అని నాకు అనిపించింది. అది ఎస్, మిగతా వాళ్ళు మహానుభావులు ఉన్నారు, చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. సరే మిగతా ఛానల్స్ ని వాళ్ళని తక్కువ చేయడం మన ఉద్దేశం కాదు. వాళ్ళకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మాట్లాడనివ్వాలా. ఎందుకంటే సమాజం వాళ్ళ ఆలోచన సరళి, వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళు ఏ రకంగా వ్యవస్థను వాడుకుంటున్నారు, ఎంత దురహంకారంతో మాట్లాడుతున్నారు అనేది సమాజం గుర్తించాలా. ఎందుకంటే ఇప్పుడు ఏదో మాధవరెడ్డి ఏదో చెప్తే ఇంకెవరో చచ్చిపోతారు అది ఇదని కాదు. నేను నిన్ననే మనం ఈ సందర్భంలో చెప్పినా, నేనేమని, ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కార మార్గం కాదు. ఇట్లా చెయ్యకండి దయచేసి, మనం కొట్లాడదాం, మెడలు వంచి తీసుకురావచ్చు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని సందర్భాలలో బాధ్యత తీసుకోవాల్సినప్పుడు ప్రభుత్వమే ప్రతి విషయంలో బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఇతను చనిపోయిన సంఘటన ఉంది, ఈశ్వరాచార్య మరణము, అది ఎవరితోనన్నా ప్రేరేపితమైందా, ఎవరైనా ఆయన్ను ప్రొవోక్ చేసి చేయించారా, లేదా నిజంగానే ఆ మనిషి ఆ దౌర్బల్యానికి గురైనాడా, ఎట్లా ఆ రకమైనటువంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు, జీవితాన్ని త్యాగం చేయాలన్న నిర్ణయం తీసుకున్నాడు, దాని మీద సమగ్రమైన విచారణ జరపాలని నేను నిన్ననే అడిగినాను. ఈ రోజు విశారదన్ మహారాజు గారు కూడా అదే టాపిక్ మీద తప్పకుండా దీని మీద ఎంక్వైరీ జరగాలని. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమ సభకి చూసినాం, కొంతమంది కావాలనే బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకులను రాంగ్ గా గైడెన్స్ ఇచ్చేసేసి ఆత్మత్యాగాల వైపు వాళ్ళను ప్రేరేపించినారు అనే మాటలు మనం తెలంగాణ ఉద్యమంలో విన్నాం. అంటే మనం అందరం ఆనాడు చూస్తున్నది, నా కళ్ళ ముందే జరిగింది శ్రీకాంతాచారికి సంబంధించిన ఇన్సిడెంట్. మేమంతా అక్కడే ఉన్నాం. ఆ హృదయ విదారకమైన సంఘటనలు గుర్తొస్తేనే బాధపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ ఆత్మహత్య అనే విషయంలో నాకు వ్యక్తిగతమైన అనుభవం, నా ఒక్క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి నేను నిన్న చాలా ఆర్ద్రమైన హృదయంతో అప్పీల్ చేస్తున్నాను, ఎవరు ఇట్లాంటి పని చెయ్యకండి. మీరు యువకులు ఒక్కొక్కడు ఒక్కొక్క వజ్రాయుధమై కొట్లాడదాం, మనకేం తక్కువైంది, ఎవరో ఎందుకు అని. అంటే నేను అనేది ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, సమయ సందర్భాలను బట్టి మాటల మీద వ్యక్తిగతమైన ఆంక్షలు విధించుకొని ఏ సందర్భంలో ఏం మాట్లాడితే బాగుంటది అనే ఒక ఔచిత్యం ప్రదర్శిస్తే బెటర్ అని నా రిక్వెస్ట్. తర్వాత రెండోది, ఈశ్వరాచార్య మరణము చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన. దాన్ని ఏ రకంగా మనం చూసినా, ఏ కోణంలో ఆలోచించినా అతను తన ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఇప్పుడు బీసీ సంఘాల గురించి మాధవరెడ్డి గారు మాట్లాడిన మాట అది చాలా తప్పుడు వ్యవహారం. ఇప్పుడు
ఇప్పుడు అట్లా మాట్లాడితే ఇంకో ప్రశ్న కూడా వేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏ సైంటిఫిక్ స్టడీ జరిగింది, ఏ ఎగ్జామినేషన్ జరిగింది, ఏ రకమైనటువంటి గణాంకాల బేసిస్ మీద అన్ని రాష్ట్ర ప్రగతి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి, రాష్ట్రానికి ఎంత ఆదాయం ఉంటుందో మాకు తెలుసు, మేము ఖచ్చితంగా 15,000 రైతు బంధు ఇస్తాం, ప్రతి ఆడకూతురుకు తులం బంగారం ఇస్తాం, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడిన తర్వాత ఒక ఎన్నికల ప్రణాళికకు ఒక సాంక్టివిటీ ఉంటుంది. మనం కావాలని ఒక సిచ్యువేషన్ సృష్టించి పక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రితోని మనము ఆ బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పిస్తామని అన్నప్పుడు పెద్ద మనుషులుగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఉన్న నాయకత్వంలో మనం గమనించింది రాజశేఖర రెడ్డిని కానీ అంతకుముందు నాయకులు కానీ ఏదైనా మాట చెప్తే ఆ మాట కట్టుబడి మంచి అయినా చెడ్డైనా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ విషయంలో సోనియా గాంధీ ఎస్ తెలంగాణ ఇస్తాము అని అంటే పార్టీకి ఆంధ్రాలో నష్టపోయినా సరే ఆమె తెలంగాణ ఇవ్వడానికి కొంత ప్రోత్సాహం ఇచ్చింది, కొంత ముందుకు వచ్చింది, రకరకాల సంఘటనలు జరిగినాయి. అయితే మనం రేవంత్ రెడ్డిని కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడు కాబట్టి అతని మాటలు కూడా మనం నమ్మాల్సి వచ్చింది. అయితే ఈ అబౌట్ టర్న్ ఏదైతే తర్వాత దశలలో కూడా చేస్తున్న తరుణంలో మనం చెప్పినాం ఏమని, లాప్ సైడెడ్గా పోతుంది, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, దీని మీద డిస్కషన్ డిబేట్ పెట్టండి, ఈ రకంగా చెయ్యండి అన్నప్పుడు ఇన్ని రోజులు ఎన్నికలకు ఏం పెద్ద ఎత్తిపోంది. ఇప్పుడు సడన్ గా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పించి ఈ పంచాయతీ ఎన్నికల సంరంభం పెట్టి ఏదో రైజింగ్ తెలంగాణ అని ఇంకోటి పెట్టేసేసి ఇవన్నీ ఒక రకంగా దారి తప్పించే వ్యవహారాలు కాకపోతే ఏంటిది ఇది ఏ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగిన మాట అండి. 42% ఇస్తాం, ఏం చేసైనా ఇస్తాం, పార్టీ పరంగా ఇస్తాం, అట్టా ఇట్లా అన్ని మాటల తర్వాత వాట్ ఈస్ ది ఫాలో అప్ యాక్షన్? సో కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు అనీజీ లైస్ ది హెడ్ దట్ వేర్స్ ది క్రౌన్ ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన తప్పకుండా బాధ్యత వహించాలి. అంతకంటే ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళ కుటుంబానికి కొంత ఆర్థికంగా తర్వాత ఇతరత్రంగా అతన్ని ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని. రెండోది ఇట్లాంటి విషయం మీద క్షుణ్ణమైన పరిశీలన జరిపేసేసి భవిష్యత్తులో ఏ యువకుడు కూడా ఈ తప్పుదోవలో నడవకుండా జాగ్రత్త పడాలన్నప్పుడు దాని మీద సరైనటువంటి విచారణ జరగడం అవసరం నా బాధ్యత. తర్వాత నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను బీసీ నాయకులకు, యువకులకు, మేధావులకు అందరికీ. అంటే యాక్చువల్లీ అయితే తీన్మార్ మల్లతో చాలా కాలం కలిసి పనిచేసిన కాబట్టి నాకు ఈ పిల్లోళ్ళు ఈ కుర్రోళ్ళు వీళ్ళంతా తెలుసు. మల్లన్న గారి ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఆయన దగ్గర ఛానల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ నేను చూసిన. అంటే ఇట్లాంటి పిల్లలు వాళ్ళ ప్రాణత్యాగం అవసరం లేదు. కాబట్టి దయచేసి నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, డోంట్ కమిట్ సూసైడ్ అండ్ సూసైడ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లం. ఇది మరొకసారి నేను చేసే విజ్ఞప్తి. ఎస్, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు జాయిన్ అయ్యారు ఫోన్ లైన్లో. జాజు